తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి దూసుకెళ్లింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ #1 ఫిల్మ్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో కొత్త దర్శకులు తమ సొంత శైలి చూపిస్తూ భిన్నమైన కంటెంట్తో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరహాలోని తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకాల్లో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఆయన రూపొందించిన దసరా సినిమా విజయవంతమవడం ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి T-Rex అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ చూస్తేనే సినిమా స్థాయి ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఊహించగలుగుతున్నారు. T-Rex అనేది టైరస్నోసాసర్ రెక్స్ అనే శక్తివంతమైన డైనోసార్ జాతికి చెందిన పేరు. ఈ డైనోసార్ అడవిలో అత్యధిక శక్తిని కలిగిన జీవిగా పేర్కొనబడుతుంది. ఇదే దీని ఆధారంగా చిరంజీవి పాత్రను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్స్టర్ గా ఒక మాఫియా సామ్రాజ్యాధిపతిగా కనిపించబోతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇతడి ఆధిపత్యం చాలా బలంగా ఉండగా వ్యాపార విభేదాల కారణంగా శత్రువులు అతడి సామ్రాజ్యంలోకి ప్రవేశించగా వారికి చిరంజీవి ఎలా ప్రతిఘటిస్తాడు అనే నేపథ్యంలో ఈ కథ సాగనుంది. తన ప్రాంతాన్ని కాపాడుకుంటూ తన శక్తిని ఎలా ప్రదర్శిస్తాడనేది చిత్ర కథనంలో ప్రధానాంశం. ఇందులో చిరంజీవి పెళ్లైన వ్యక్తిగా ఒక కొడుకుతో కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన డ్యూయల్ రోల్లో నటిస్తున్నారా అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మాస్ పాత్రలో చిరంజీవి ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారు. అయితే ఈ సినిమాతో ఆయన మాఫియా నేపథ్యంలో మరోసారి కొత్త కోణాన్ని అన్వేషించనున్నారని అంచనాలున్నాయి. ఇక శ్రీకాంత్ ఓదెలకు మెగాస్టార్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడం ఒక పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. ఈ చిత్రం ద్వారా చిరంజీవిని భారీగా ప్రజెంట్ చేయాలని దర్శకుడు అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల కన్నా విభిన్నంగా శక్తివంతంగా ఈ పాత్ర కనిపించనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా చిరంజీవి ఇటీవల రొటీన్ కథలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. కానీ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్లో కొత్త మలుపుగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.